అక్కడి నుంచి మరలా పల్సరపల్లిలో 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరలా కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత బులినాయన గారు ఫ్యామిలీ కొంటాకి వీల్లేదు అని అనేకమైన ఇబ్బందులు పెట్టి కమిటీలు వేసి నానా రకమైన ఇబ్బందులు పెట్టి మమ్మల్ని దిగవల్లి మార్చడానికి ఆనాటి మేనేజరు పన్నాగం పల్లి బులినాయన నువ్వు పలానా చోటుకి వెళ్ళాలంటే తండ్రి గారి దగ్గరికి నన్ను పిలిపించారు. అప్పటికే తూర్పు దిగవల్లి మాకు ఇద్దరికి కన్ఫర్మ్ చేసేసారు మేనేజర్ గారు. నేను మిషప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మీరు 3 ప్లేసులు కోరుకోండి. నేను ఒకటే చెప్పా, తూర్పు దిగవల్లి తప్ప కృష్ణా గోదావరి డయాసిస్లో ఎక్కడ వేసినా మేము అక్కడ జాయిన్ అయిపోతాం, ఎక్సెప్ట్ తూర్పు దిగవల్లి. అప్పటికే ఆ యొక్క నడకంతా జరిగింది. నాకు రిక్వెస్ట్ లెటర్ రాస్తేనే ట్రాన్స్ఫర్ సిఎస్ఐలో. మా పక్కన కూర్చున్నాను మా మేనల్లుడు వేదనాయకం గారు. నేను రాయిందని ఎవరు చేస్తారు అంకుల్ గారు ట్రాన్స్ఫర్ అని ఆయన అంటున్నాడు. వాస్తవే, మేనేజ్మెంట్ స్కూల్స్లో సంతకం రిక్వెస్ట్ లెటర్ ఉంటేనే డిజిఓ పర్మిషన్ ఇస్తాడు, అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. అట్లా అనేకమైన ఇబ్బందులు పడి తర్వాత ఇంకొక ఇబ్బంది వచ్చి లేని వారికి సహాయం చేస్తే, పేదవాడికి సహాయం చేస్తే మంచి చదవరి చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఇప్పుడు చెప్తే ఈవినింగ్ సాయంత్రానికల్లా అప్పచెప్పేస్తాడు. వాడిని తీసుకొచ్చి ఎక్కడో అడవిలో ఉన్నాడు తీసుకొచ్చి మా స్కూల్లో పేరు ఎక్కించి వాడిని ఇంజనీరింగ్ చేస్తే వాడికి స్కూల్లో పేరు లేదు, అక్రమంగా ఆయన టీసీ ఇచ్చాడు అని నా మీద అభియోగం పెడితే నన్ను ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. రికార్డు పరంగా వాళ్ళకి నేను ఒక్క పొల్లు కూడా దొరకలేదు. అయినప్పటికీ కూడా ఏసీబీ వాళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ టు డిఓ సర్వీస్ ఉన్నందుకని 4-5గా మారిపోయారు. ఈ మీద ఏసీబీ కేసు ఉంది, అన్ని సస్పెండ్ చేయండి, రిమూవ్ ది సర్వీస్ అనేకమైన వస్తుంటే అప్పుడు తండ్రి గారు నన్ను పిలిపించారు. బందరు పిలిపించి బులినాయన గారు, మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు నేను పాస్టర్గా కానుమూలో జాయిన్ అప్పటి నుంచి నాకు తెలుసు, మీ ఫ్యామిలీ గురించి తెలుసు, యువర్ రిచ్ ఫ్యామిలీ అని నన్ను బుజ్జగించి మీరు దావా వేయటం కాదు, హైకోర్టుకి వెళ్ళి ఇంటీరియం స్టే తెచ్చుకోండి, మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని మీ జీతాలు ఇంక్రిమెంట్లు ఎవరు ఆప్టగా రైట్స్ ఉండండి. వెంటనే నేను హైదరాబాద్ హైకోర్టులో సాయంకాలం సబ్మిట్ చేస్తే ఫైలు సాయంత్రానికల్లా ఇంటీరియం స్టే అడ్రస్ పాస్ అయ్యి వచ్చింది బావగారు. అప్పుడు వెంటనే టెక్స్ట్ మా బావగారు చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ కూడా బావగారు చెప్పిన రీతిలో నేను ఆనాడు స్టే తెచ్చుకొని 2012 జనవరి వరకు త్రూ ది ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా తీసుకుని నేను రిటైర్డ్ అయ్యా. రిటైర్డ్ అయిన తర్వాత మరి పెన్షన్ బెనిఫిట్స్లో కోర్టు ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్లు స్వీకరించబడవు. నేనే కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్న, నా మీద ఎవడో కోర్టుకి వెళ్ళలేదు. నేనే ఇంటీరియం స్టే తెచ్చుకున్నా. నేనే వెకేట్ చేసుకుంటానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల తర్వాత అక్కడ మంచి జడ్జి ఉంటేనే మన లాయర్ అటెండ్ అవుతారు, లేకపోతే అటెండ్ అయినా మళ్ళీ వాయిదా వేస్తారండి, వద్దండి అని మా లాయర్ గారు అట్లా అలాగే 2 సంవత్సరాల వరకు కూడా రాకపోతే 2013 ఆగస్టు 12వ తారీఖున జడ్జిమెంటు మన ఫైల్ బెంచ్ మీదకి వస్తే జడ్జిమెంటు మనకి ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. వెంటనే ఫైల్ మూవ్ చేద్దామంటే అదే 12 రాత్రి నుంచి ఎన్జిఓ స్ట్రైక్ 2 నెలల 15 రోజులు తెలుసండి మీకు అందరికీ. అప్పుడు మరలా డిఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఫైల్ పెడితే డిఓ చూసి నిలబెట్టుకుని ఫైలు నెల తర్వాత ఈ కేసుది డైరెక్టర్ పర్మిషన్ ఇవ్వాలని మళ్ళీ నెల తర్వాత డైరెక్టర్కి పంపించాడు. అక్కడ డైరెక్టర్ వాణిమోహన్, మా యొక్క తమ్ముడు రాజమోహన్ ఉన్నాడండి ఇక్కడ, వాడు సహాయంతో అక్కడ మరణాత చర్చి మెంబర్ వాణిమోహన్ కలెక్టర్ చేసింది 3 సంవత్సరాలు. అక్కడికి మేమిద్దరం వెళితే ఫైల్ చూసి ఫైల్ పెడితే గుమాస్తా సూపరింటెండెంట్ మీ ఫైల్ రాలేదండి, మా అమ్మాయి సోని ఎన్నోసార్లు వెళ్తే మీ ఫైల్ రాలేదండి, మీరు దగ్గర ఉంటే మా అమ్మాయి తీసుకెళ్ళి అన్నీ ఇచ్చింది. కానీ
నేను వెళ్ళినా కూడా అదే ప్రశ్న, మీరు రాలేదు ఫైల్ అంటే, వాణిమోహన్ గారి దగ్గరికి మా తమ్ముడు రాజమోహన్ నేను వెళ్ళి మా దగ్గర ఉన్న ఫైల్ పెడితే ఆ ఫైల్ మీద రాసింది, బ్రదరు టేక్ నెసరీ యాక్షన్ ఇమీడియట్లీ విత్ ఇన్ 4 weeks. రాసిన తర్వాత అది తిరిగి వెళ్ళి DO ఆఫీసర్ అడిగి నిలబెట్టింది. అట్లా తిరిగి 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 మా తమ్ముడు లోపల ఆఫీస్కి వెళ్తే నేను చెట్ల కింద పడుకొని ఉండా, మీకు ఎవరో తెలియదు. అనేకమైన ఇబ్బందులు. మా తమ్ముడు ఉంటే పరిచయం చేసేవాడిని. వాడు కూడా అనేకమైన కష్టాలు, నష్టాలు, రూపాయి ఖర్చు పెట్టడంలో కూడా వాడి డబ్బులు, నా డబ్బులు అనేకమైన రీతిలో ఖర్చు పెట్టి చివరికి DO ఆఫీస్ నుంచి ఫైల్ మూవ్ అయ్యి LFకి వెళ్ళి DTOకి వెళ్ళి తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయే టయానికి మన ఫైల్ బెంచ్ మీదకి వచ్చింది. 11th అవర్. ఆ 11th అవర్ కూడా దాటిపోతే ఇక మన జీవితానికి చివరి మెట్టు కాదు, ఇక మొట్టమొదటి మెట్టులోనే ఉండేవాడిని నేను. ప్రియమైన బిడ్డ, ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆయన ఉన్నవాడు, అనువాడు. తెలుసండి మీ అందరికీ? ఉన్నవాడవు, అనువాడవు, అవుననే దేవుడా. ఉన్నవాడవు, అనువాడవు, అవుననే దేవుడా. వందనం నీకే వందనం, వందనం నీకే వందనం. ఉన్నవాడవు, అనువాడవు, అవుననే దేవుడా. రాజులకు రాజుగా వచ్చిన దేవా, రాజులకు నీతిని బోధించిన దేవా. రాజులకు రాజుగా వచ్చిన దేవా, రాజులకు నీతిని బోధించిన దేవా. నిన్ను పోలిన రక్షకుడు ఎవ్వరు ఈ జగతిలో. ఉన్నవాడవు, అనువాడవు, అవుననే దేవుడా. ఆ రీతిలో నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన అన్నీ మాకు కలుగజేస్తున్నాడు. కానీ జీవితంలో మరువలేని ఘట్టాలను చూపించాడు దేవుడు. నా జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మర్చిపోయే స్థితి నాకు లేదు. అందుకని నేను ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే అక్కడ చర్చికి వెళ్ళటమే, అక్కడ ప్రత్యేకమైన పాటలు పాడటమే, అక్కడ ఏ వాయిద్యం ఉన్నా సరే, కీబోర్డు కానీ, తబలా కానీ, ప్యాడ్ కానీ, ఏది ఖాళీగా ఉన్నది వాయించటమే నా పని. అయితే దేవుడు చేసిన మేళ్లను మనం దేనిని మనం ఎల్లప్పుడూ ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి మానవుడు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిలో చనిపోతాడో ఎవరికి తెలీదు. చరిత్రలో ఒక సంఘటన జరిగింది మన ఎలక్షన్ అప్పుడు, మీకు తెలుసండి. చనిపోయిన శవానికి ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా చరిత్రలో చూసారా మీరు? ఏమంటే బాబు గారు, చరిత్రలో చనిపోయిన శవానికి ఓట్లు వేశారు. శోభా నాగిరెడ్డి చచ్చిపోయిన శవం గెలిచింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క శక్తి, ఆయన మహిమ, ఆయన కృప ఎలా ఉంటుందో తెలీదు. చట్టం తన పని తను చేసుకుపోద్దంతే. ఆయన చేసిన మేళ్ళు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నన్ను పెద్దగా పైన కూర్చుంటే కదా, నేను నుంచున్నా కూర్చోవలసిందే.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలను వేలాది పొట్టేళ్లను ఏడాది దూడలను ఏడాది పొట్టేళ్లను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మొన్న సీమాంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు బడ్జెట్ లాస్ట్ డేటు 24వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు బడ్జెట్ పనిచేసింది. ఆ తర్వాత బడ్జెట్ కొడుతుంటే అన్ని డిపార్ట్మెంట్ల వారికి నిల్లు రిపోర్ట్ వస్తుంది. ఆ యొక్క స్థితిలో నా బిల్లులు ఉంది. అక్కడికి ఎస్టీ ఆఫీస్కి వెళ్తే నేను పెన్షనర్ని 28 నెలల నుంచి నేను ఏం తీసుకోవట్లేదంటే జీతం లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు అని అంటే అప్పుడు ఎస్టీఓ మేడం గారు బుల్లేన్ గారు మీరు లోపల రండి అంటే అప్పుడు మళ్ళీ డీటీఓ ఫోన్ చేసి సపరేట్ బడ్జెట్ తెప్పించి నాకు రావాల్సిన పైసా యావత్తు కూడా మే నెల పెన్షన్తో సహా ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఈ సంఘటనలు జరగవు. దేవుడు ఎందుకు చెప్తున్నారంటే ఆయన మీద పొరుగు వాని మీద దయ చూపిన వారికి ఆయన దయ చూపిస్తాడు. పొరుగు వాని ఎడల వికటము చూపిన ఎడల దేవుడు కూడా మన ఎడల వికటము చూపుతాడు. తెలుసండి మీకు? దయగల వానిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వానిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల గర్వము మనసు సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలవాయనాథమైన శ్రీమార్గం, పరిపూర్ణమైన శ్రీమార్గం యెహోవా. దేవుడు మనమన్నా మన బంధువులన్నా శ్రేయభిలాషులన్నా ఎవరికైనా సరే అనేకమైన ఇబ్బందులు వస్తాయి. వాళ్ళందరి ఎడల మనం దయ ఉండాలి మన మీద. లేకపోతే దేవుడు కూడా మన మీద వికటము చూపుతాడు. సర్వాధికారి మన ప్రభు అని యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వారికి హల్లెలూయా చెప్పటం అనేది రాదు. ఎందుకంటే సిఐ సంఘాల్లో సిఎస్ఐ పాస్టర్ గారు ఈ భాష నేర్పరు. నేను ఖచ్చితంగా చెప్తాను. బిషప్ తండ్రి గారు కూడా హల్లెలూయా నేర్పండి, అట్లా అగునుగాక అట్లా అగునుగాక అంటే మన దేశాయం గారు మీ చర్చలో చెప్తారండి. ఆ అలవాటే లేదు మాకు. అదే రీతిలో 24వ తారీఖున నా యొక్క అమౌంట్ మొత్తం పడిపోయిందండి. అయ్యా మరి సొమ్ము తీసుకోవాలి, అప్పులు వాళ్ళు పెరుగుతున్నారు, రకరకాలైన అప్పులు ఉన్నాయి, రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు ఇవాళ కుదరదు, నా ఫస్ట్ వీక్ దాకా కుదరదు అన్నారు. ఎంత కష్టపడితే 4 రోజులు ఆగలేరు మీరు అన్నప్పుడు మరలా వెంటనే మేనేజర్ గారు పిలిచి అయ్యా మీ డబ్బు ఇక్కడ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, మీరు వెంటనే తీసుకెళ్ళిపోయి మీ అప్పులు మీరు కట్టుకోమంటే వెంటనే ఆ తెల్లారా వెళ్ళి నేను డబ్బు తీసుకుని డిస్పర్స్మెంట్. ప్రతి మానవుడు ఆయన నోటి మాట చేత బ్రతుకుతున్నాడు. మన శక్తి కాదు, మన ఇల్లు కాదు, మన కార్లు కాదు, మన మోటార్ సైకిళ్ళు కాదు. ఆయన మాట చేత మనం బ్రతుకుతున్నాం. ఆయన మాట సెలవిస్తేనే మనం తిరిగి లేస్తాం.
అంతేగాని నాకు అది ఉంది, ఇది ఉంది, సర్కిల్ ఉంది అనేది కాదు. ఇక్కడ ఆయన మాట చేత మనం బ్రతుకుతున్నాం అనేది కూడా మన క్రైస్తవులను మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే నేను మాట్లాడేది కఠినంగా ఉంటుంది, కానీ నేను మాట్లాడిన ప్రతి మాటలో నీతి ఉంటుంది. ఎందుకనంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సొసైటీలో 3 ఉన్నారు. పేర్లు చెప్పను నేను. 2 వికెట్లు వెళ్ళిపోయినాయి, ఇంకొక వికెట్ రెడీగా ఉంది. అది కూడా చూస్తేనే కానీ నేను మరణించను. నాకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గుండె ఆపరేషన్ అయింది. 15 సంవత్సరాలు టైం ఇచ్చాడు రమేష్ గారు. నాకు 5 ఏళ్ళు పూర్తయినాయి, ఇంకా 10 ఏళ్ళు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో నాకు విరోధంగా ఉన్న వాళ్ళు 6th సెన్స్ అంటే ఏంటి తెలుసండి? జరగబోయేది కూడా నాకు ముందు తెలుస్తుంది. ఎవరైనా సరే నన్ను చూసి వికటంగా నవ్వారా, ప్రేమతో నవ్వారా, ద్వేషంగా నవ్వారా కూడా నేను చెప్పేస్తాను. వాళ్ళ ఇంటిలో ఏమి జరుగుతుందో చెప్పగలను నేను ఇంట్లో కూర్చొని. ఏంటి మ్యాథ్ సార్ మీకు ఇంత నెట్వర్క్ ఉందని అడిగారు నన్ను. మా బ్రదర్ అన్నారు పిఎస్సి ప్రసాద్ గారు, ఆయన ప్రత్యేకమైన మనిషి అండి. ఆయన మా బ్రదరు ఏం బ్రదర్ అన్నారు లేదా, ప్రత్యేకమైన మనస్తత్వం కలవాడిని నేను. సుదర్శన్ గారు చెప్పారు, ఒక పని పట్టుకుంటే పని అయ్యేదాకా నిద్రపోను నేను. అలాంటి స్థితి దేవుడు నాకు కలుగు చేశాడు. ఇవాళ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు. మాట మాత్రం సెలవిస్తే ఎవరు లేస్తారండి? చనిపోయిన వారు లేస్తారండి. ఆయన సెలవిస్తాడా? ప్రపంచం పుట్టిన తర్వాత ఎవరికైనా సెలవిచ్చాడా? చెప్పండి. ఏమండి పురుషోత్తం గారు, ఇక్కడ మా బావగారు పురుషోత్తం గారు, ఇక్కడ మా అన్నరెడ్డి పురుషోత్తం గారు, ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు జవాబు. మాట మాత్రం నీవు సెలవిచ్చిన చాలు, చనిపోయిన వారు బ్రతికెదరు. మాట మాత్రం నీవు సెలవిచ్చినా గాని చనిపోయిన వారు బ్రతికెదరు. మాటను బ్రతికించినావు, చనిపోయిన లాజరును లేపినావుగా. మరణ జీవమును నొసగినావుగా. మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. అందుకే మనం యేసయ్యను కొనియాడాలి. అందుకే యేసయ్య మము కావుమా, మా దేవా, మా ప్రభువా, మము ప్రభువా. యేసయ్య మము కావుమా, మా దేవా, మా ప్రభువా, మము ప్రభువా. అదే రీతిలో ప్రభు యేసుక్రీస్తు ప్రతి కుటుంబం మీద ఆయన ఆత్మ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు, వెలుగు ప్రసారిస్తూ ఉంటాడు. కానీ మనం చాలా చోట్ల నేను చూసా ప్రార్థనా కూటాలు, మన సంఘంలో, వేరే సంఘాల్లో, అనేకమైన సంఘాల్లో ఎక్కడుంటే అక్కడ వెళ్తూ ఉంటామండి.
వారు ఏంటంటే అయ్యారు అయ్యా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయండి అయ్యా అంటారు. మరి దేవుడు కూడా మన కొరకు అనేకమైన శ్రమలు పొందాడు తెలుసండి మీకు. ఆయన్ని కొట్టారు, తిట్టారు, ఇంకా ఎన్నో సిలువ వేశారు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు ప్రభు యేసుక్రీస్తు. అయ్యా నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఎవరన్నా ప్రార్థన చేశారు ఎప్పుడైనా? చెప్పండి పురుషోత్తమ గారు. ఎవరో చేయరు. ఎప్పుడు మా పిల్లలు, మా కుటుంబం, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు తప్ప ఆయన కొరకు, ఆయన శిలువ మీద పడ్డ బాధల కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నట్టుగా నేను దాఖలాలు లేవు. మన క్షేమమే ఆయన క్షేమము, ఆయన యందు మనము, మనమందు ఆయన ఉంటేనే తప్ప మనం ముందుకు అడుగు వేయలేము. ప్రియమైన బిడ్డలారు, ఎందుకు చెప్తున్నారంటే మరి సాక్ష్యంతోనే టైం అవుతుంది. మా బావగారు వాక్యం కంటే సాక్ష్యంతోనే మారు మనసు పొందాలి అందరూ అని ఇక్కడ వెనక్కి కూర్చొని వెళ్ళినప్పుడు బాగా నమస్కారం అన్నప్పుడు, బావగారు మీరు సాక్ష్యంతోనే అందరినీ మారు మనసు పొందే రీతిలో మీరు సాక్ష్యం చెప్పాలని మనం చేశారు కాబట్టి ఇంకా 2 నిమిషాలు టైం తీసుకుంటున్నాం బావగారు, క్షమించాలి. 6 నిమిషాలు కొంచెం క్షమించడం కుదరదు. ఎందుకనంటే మళ్ళీ అవకాశం రాదు. ఇక తిరిగి ఎలాంటి కూడిక నేను బ్రతికుండగా నా సమక్షంలో జరిగేది. ఇక పిల్లలు చేస్తే వెనక్కి కూర్చుంటా, ఏదైనా ముద్ద పెడితే తింటాను అవుతాను తప్ప నేనెంత శ్రమపడి ఎంత ఇచ్చేసి కార్యక్రమాన్ని నేను పెట్టుకోను. ఎందుకనంటే మా మధ్యలోకి మా మేనగోళ్ళు ఫ్రమ్ కువైట్ గత 2 నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. తిరిగి వెళ్ళిపోవటానికి సమయము ఆసన్నమైనది. కాలములు సమయములు మన ఆధీనంలో లేవు. ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. పిలిపి వస్తే వెళ్ళిపోవటమే. అంటే అక్కడికి వెళ్ళిపోమని నా కోవైట్ వెళ్ళిపోతుంది. తిరిగి మరలా నెలలో నన్ను తీసుకెళ్ళిపోతుంది. తిరిగి మరలా 10 సంవత్సరాల వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని వెళ్ళమంటారా వద్దంటారా అది మీరు ఎస్ఆర్ను ఫోన్ చేసినప్పుడు చెప్తే ఆ ప్రకారం మేము నిర్ణయం తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాము. ఎందుకనంటే మరి 10 సంవత్సరాల టార్గెట్ అంటే ఇక అన్నీ మర్చిపోవటమే. ఇల్లు వాకిలి, మా బావగారు డిడి సుదర్శన్ గారు, రిచార్డ్స్ గారు, దాసనయ్య గారు, మన చర్చ్ కమిషన్ మన బాలరాజు గారు, పిఎస్ఐ గారు, మా అనుకున్నారు స్టాన్లీ గారు, టాటాపై మమ్మల్ని వెళ్ళాలంటే ఎస్, వద్దంటే నో అని ఇక్కడ మాకు చెప్పితే చాలు. ఎందుకనంటే తిరిగి మళ్ళీ సంతోషమైన గడియలు నా ద్వారా మీరు పొందలేరు. దయచేసి 10 ఏళ్ళు అంటే నా టార్గెట్ అయిపోతుంది. నా కౌంట్ డౌన్ కూడా ఎండింగ్ అయిపోద్ది. ఇక అక్కడే పోతే అక్కడి నుంచి వస్తుంది. ఇక మా అన్నయ్య కార్యక్రమాలు ఇక్కడే ఎందుకు చాలా జాగ్రత్త చూస్తాడు. ఎవరిది ఎక్కడ ఏర్పాటు చేసేస్తాడు మా అన్నయ్య. 1 by 1 మా నాన్నగారు, అమ్మగారు, మా అన్నయ్య, మా వదిన, తర్వాత నేను, తర్వాత ఏలేనమ్మ గారు, తర్వాత పిల్లలు అట్టాగా మా దాసుబాబు ఉన్నప్పుడే లెక్కలో కొత్తలు కూడా వేసి ఉంచేశారు. మరణానికి నేను భయపడేది లేదు. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, సమయం లేదు కానీ మరి భోజనం కూడా మరి సమయం అయిపోయింది. నాకు కూడా చెమటలు పడుతున్నాయి. నేను షుగర్ పేషెంట్ని, హార్ట్ పేషెంట్ని. బీపీ లేదండి నాకు. బీపీ ఉంటే ఎవరు బతికోడు కదా సొసైటీలో. నేను బీపీ లేని మనిషిని. చాలా ఆచితూచి మాట్లాడతాను నేను. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని ఏమ్మా ఏనా అంతవరకే తప్ప అనేకమైన సుదర్శన్ గారు చెప్పారు, ఎవరి పైన సరే టీచర్స్ పని సొంత ఖర్చులతో నేను చేసి సాధించిన వాళ్ళని మన మధ్యలో వేదనాయకం గారు అన్నారు సాక్ష్యం. రైల్వే స్టేషన్లో పడుకొని ఆయన పని చేయించాను. వేదనాయకం గారు ఒప్పుకుంటున్నారా? ఎందుకనంటే అట్లాంటి మనస్తత్వం గలవాడిని, పని అంటే పారిపోయేవాడిని కాదు నేను. ఎందుకనంటే మన జీవితంలో మరుపురాని ఘట్టాలు అనేకమైన చూస్తున్నప్పుడు కూడా దేవుని మర్చిపోకూడదు, సహోదరుని ప్రేమ మర్చిపోకూడదు. ఎందుకనంటే అదే నా కోరిక. ఏదండి నా కోరిక? సహోదరుని ఎవరు అవసరమైతే వాళ్ళు వచ్చి అడిగితే నీ దగ్గర లేకపోయినా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మన వాళ్ళు నాకు అయ్యే గ్యాస్ బండి 200 దగ్గర నేను వస్తారు. ఇవ్వాలి అవుతా? నా దగ్గర లేవంటే నమ్ముతారా? అనేకమైన సార్లు అనేక మందికి ఇచ్చారు.
అదే నా కోరిక ప్రియమైన బిడ్డలారా. ఎందుకనంటే నా కోరిక మించి పనులు ఏమీ చేయను. చివరి దశలో మరి మేము కువైట్ వెళ్ళాలా వద్దా అనే దాని మీద మీరు డిస్కస్ చేసుకుని మీ మనసులో పక్క వాళ్ళని ఆలోచించొద్దు దయచేసి. వాళ్ళు ఇంకోటి చెప్తారు, వెళ్ళండి పది ఎందుకు ఆయన తగ్గట్టు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. డోంట్ కేర్, ఎస్ఎంఎస్ పంపించండి. మనకు ఏదో ఉండదు, నా ఈమెయిల్ అడ్రస్ ఎస్ఎంఎస్ పంపడానికి నాకు లేదు. అది పక్క వారిని సలహా తీసుకోకుండా దయచేసి మీరు డైరెక్ట్గా ఆలోచన చేయండి. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఎస్ఆర్ను ఆమె లతాకేం చెప్పొచ్చు, నాకేం చెప్పొచ్చు. అది ఇప్పుడు చేతులు ఎత్తమంటే అమ్మ ఎవరు ఎత్తారు నాన్న, మళ్ళీ మానేసేయాలి. ఎందుకనంటే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ అడ్రస్ ఇక్కడ మా అమ్మాయి సోనీ చెప్తుంది. ఎందుకంటే మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా మా యొక్క జీవితాలను సుఖమయం చేసింది లత ఫ్రమ్ కువైట్. ఆవిడని కూడా మరి సన్మానం చేద్దామంటే ఆమె నాకు ఏం వద్దండి, మీరు నాతో వస్తే చాలు, అదే నా కోరిక అని ఆమె కూర్చుంది. అందుకని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక వెరీ మచ్. నా సాక్ష్యం పూర్తయింది. చెప్పాలంటే చాలామంది దయచేసి మన్నించాలి. ఇప్పటి వరకు విసుగుదలగా ఉన్నవారు వారి నుండి చేతులు ఎత్తండి. నేను ఆ ఒక్క నిమిషం కూడా పూర్తి చేయనట్ట. రెండు ఉన్నారండి, ఒక్క నిమిషం ఉంది నాన్న, అది కూడా క్లోజ్ చేసుకుంటా. ఎవరైనా ఒక్కరు చేస్తే చాలు, ఐఎమ్ ఫినిష్. అది విట్నెస్. సరేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నేను సాక్ష్యంలోకి వెళ్ళను. ఇక మా వదిలి గారు అన్నారు, అయ్యా నీకు మైక్ ఇస్తే వదిలిపెట్టు, అందరిని ఇసుకేస్తున్నావు అయ్యా, నువ్వు ఇక మైక్ పట్టుకోవద్దన్నారు. ఇవాడు పట్టుకోవద్దంటే పక్కన రత్నం, మన పునరుద్ధారం గారు, మన ఎస్ఐ గారు, వీళ్ళందరూ మీరు పాడిపోతే మేము ఇంటి వెళ్ళిపోతామంటున్నారు. అందుకే నేను ఏది పాట ప్రత్యేకమైన పాట ఏది పాడలేదు. మాటలు పాటలతో కూడిన సాక్ష్యం చెప్పాను. దయచేసి మన్నించాలి, క్షమించండి. సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో కూడా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.